దుర్గమ్మ నమ్మటం లేదు. వాళ్ళిద్దరికేమో గుర్తు రావటం లేదు. ఇలా చూడాదిత్య, తులసి సాధిస్తుంది. ఇది దాని జీవిత సమస్య. అందుకే అది అంతలా శ్రమిస్తుంది. నువ్వేం ఆవేశపడకు, కాస్త ఓపిక పట్టు. దేవుడి మీదే భారం వేద్దాం. దేవుడు తప్పకుండా దాని ప్రయత్నానికి సహకరిస్తాడు. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. నేను వెళ్ళనత్తయ్య, అసలు అక్కడ నేను ఉండలేకపోతున్నాను. అలా అనకాదిత్య, నువ్విక్కడే ఉంటే వదిన మమ్మల్ని బజారుకి ఈడుస్తుంది. 10 మందిలో పలుచన చేసి మా పరువు తీస్తుంది. మేమే ఏదో చేస్తున్నామని తిట్టిపోస్తుంది. ఇలా చూడు, పెళ్లిలోపు ఎలాగైనా రాహుల్ని తులసి పట్టి తీరుతుంది. నన్ను నమ్మరా? వెళ్ళమ్మా, ప్లీజ్ వెళ్ళరా. ఇప్పుడు లక్ష్మి నుంచి బ్లడ్ శాంపిల్ సంపాదించడం ఎలా? అది సాధించకపోతే ఆ కోట్ బటన్కి చుట్టుకుని ఉన్న హెయిర్ లక్ష్మీదే అని టాలీ చేయడం, ప్రూవ్ చేయడం కుదరదేమో. ఎలా అయినా లక్ష్మి బ్లడ్ శాంపిల్ సంపాదించి తీరాలి. లేదంటే అత్తయ్య నీ పెళ్లి చేయనివ్వకుండా ఆపలేము. తులసి ఆగు. ఏంటమ్మా? అవతల ఆదిత్య విపరీతంగా టెన్షన్ పడుతుంటే నువ్వెక్కడ తిరగడానికి వెళ్ళావే? నేనెటు తిరిగినా అందరి టెన్షన్లు తగ్గించడానికేనమ్మా. ఏంటే నీకు మా టెన్షన్ తగ్గించే తిరుగుడు? నువ్వు కనపడకపోతేనే మాకు టెన్షన్ పెరిగిపోతుంది తెలుసా? తిరగకపోతే పనులు ఎలా అవుతాయి? పనేంటో చెప్పెళ్ళొచ్చు కదా. ఆలోచన రాగానే వెళుతున్నాను. రాహుల్ని పట్టుకోవడం కోసం వాడి ఫోన్ ట్రాప్ చేస్తే మంచిదని ఆలోచన వచ్చింది. అదే మామయ్యకి చెప్పి చేద్దామని వెళుతున్నాను. ఏమైనా తెలిసిందా? ఆ పనిలోనే ఉన్నానమ్మా. వాడు దొరికితే సమస్య తీరిపోతుందా? వాడు ఒప్పుకోవాలిగా. ఒప్పించడానికే డిఎన్ఏ టెస్ట్ కి ఏర్పాట్లు చేస్తున్నా. డిఎన్ఏ టెస్టా? ఎస్. అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఆ కోట్ బటన్ కి ఉన్న హెయిర్ లక్ష్మిదే అని, ఆదిత్యకి జరిగిన దానికి సంబంధం లేదు అని, ఆ రాహుల్ హస్తమే ఉంది అని తేట తెల్లమవుతుంది. ఆ సాక్ష్యాలని అత్తయ్య కాదనే అవకాశం ఉండదు. ఆదిత్యతో లక్ష్మి పెళ్లి ప్రసక్తే ఉండదు. ఇవన్నీ ఎప్పటికి జరిగేవే? ఎప్పటికో ఏంటమ్మా, పెళ్లి లోపే. అప్పుడేగా పెళ్లి ఆపగలిగేది. ఏంటో ఆగుతాయంటావా? ఖచ్చితంగా అవుతుంది. నువ్వేం టెన్షన్ పడుకు. టెన్షన్ పడకుండా ఉండడానికి ఇదేమన్నా చిన్న సమస్య? నీ జీవిత సమస్య, నీ భవిష్యత్తు సమస్య. నా బ్రతుక్కొచ్చిన ట్రబులే లేదమ్మా. మా ప్రేమ గొప్పదమ్మా. నా ఆలోచనలో దోషం లేదు, స్వార్థం అంతకన్నా లేదు. మనం అందరం కలిసి ఉండాలి అని కోరిక. దాన్ని ఆ దేవుడు కూడా కాదనలేడు. నువ్వేం భయపడుకో. మా ఇంటికి వెళ్దాం రా. మీ ఇంటికెందుకు? నీ పుట్టిల్లే కదా, రా. పద. ఇదిగో, ఇటు 8 గుంజలు, అటు 8 గుంజలు, మొత్తం 16. ముందు ఈశాన్యంలో గుంట తీయండి, అక్కడ గుంజ పాతి పూజ అయ్యాక మిగతా గుంజలు పాతండి. అలాగే. లక్ష్మి, ఏంటి ఈ హడావిడి? మన పెళ్లికి పందిరి గుంజలు పాతాలి కదా, అదే హడావిడి. కూతురు పెళ్లి కదా, మా నాన్న తీరిక లేకుండా కష్టపడుతున్నాడు బావా. నా నెత్తిన బండ వేసి ఇక్కడ గుంజలు పాతే ప్రయత్నం చేస్తున్నారా? ఏంటి బావా అలా మాట్లాడుతాం? మాటలు కాదు కానీ నువ్వు ఒకసారి ఇలా రావే. దేనికి బావా? చెప్తానుగా, రా. అమ్మా ప్రియా, ఇటు 8 అటు 8, మొత్తం 16 గుంజలు బాగుంటాయి కదా? నన్ను అడుగుతారే? అంటే ఒక పిల్ల పెళ్లి చేసిన అనుభవం ఉంది కదా, మంచి చెడు తెలుస్తాయని. వెటకారం ఆపితే మంచిది. ఇందులో వెటకారం ఏముందమ్మా? నా కళ్ళల్లో కారం చల్లుతూ వెటకారం ఏముంది అంటారే? నా కూతురు బతుకు అన్యాయం చేయాలని చూస్తే దేవుడు కూడా క్షమించడు. అంటే ఏంటమ్మా, శపిస్తున్నావా?
అంతా దుర్గమ్మ చలువ, అందుకే పెళ్లి జరగబోతోంది. జరిగినప్పుడు చూద్దాంలే. అమ్మా ఏంతో మనకెందుకు, పద. ఏంటి ఆపుదామనే? చూద్దాం. ఏంటి నువ్వు చూసేది? అమ్మా, అమ్మా, ఆ, పదమ్మా. ఇదిగో ప్రభాకర్, కానీ త్వరగా, వాళ్ళు అలాగే మాట్లాడతారు. అలాగే. ఇదిగో మిగతా గుంజులు కూడా చక్కగా పాతి పెట్టండి. పసుపు బాగా రాయండమ్మా. ఆ, లక్ష్మి, నీకు దండం పెడతానే. నేను ఎంత ప్రయత్నం చేసినా నాకేం గుర్తు రావడం లేదు. నువ్వైనా గుర్తు తెచ్చుకోవే. రోజు గడిస్తే పెళ్ళవుతుందే, ఆ తర్వాత ఎంత బాధపడ్డా ప్రయోజనం ఏం ఉండదే. ఏంటి బావా ఇది? నువ్వు మంచివాడివి అనుకున్నాను, కానీ అందరి మగాళ్ళలాగే నువ్వు మాట్లాడుతున్నావా? అప్పుడు అన్న మాటలు మర్చిపోయావు. మత్తు వదిలేసరికి తాళి గుర్తుకొచ్చిందా? ప్రేమ తలంపుకొచ్చిందా? అక్కడ తాళి మాత్రమే కట్టావు, కానీ ఇక్కడ నేను తల్లిని కాబోతున్నాను. మగాడివి బావా, ఏమన్నా చెల్లుబాటు అవుతుంది, కానీ కడుపుతో ఉన్నదాన్ని నా బతుకేం కావాలో ఆలోచించు. ఎవరి భార్యగా ప్రసవించాలి, ఎవరి బిడ్డగా పెంచాలి బావా? నాకేం తెలీదే, నాకే సంబంధం లేదు అంటున్నాను కదా. గుర్తే రావటం లేదు అంటూ సంబంధం లేదని ఎలా అంటావు? నా బతుకు మీద తో అని ఉమ్మేయించాలనా? నేను తొడుచుకుంటూ ఎలా బతకాలంటావు బావా? అది కాదు లక్ష్మి. నీకు దండం పెడతాను బావా, సంబంధం లేదు అనుకు. అంత కావాలనుకుంటే తాళి కట్టాక పేక పిసికి చంపేయ్. అంతేకాని గుర్తు లేదంటూ నువ్వు తప్పించుకుని నన్ను నరకంలోకి నెట్టకు బావా. నిందలు మోస్త బతకడం నా వల్ల కాదు. నా బ్రతుకు రోడ్డు మీద పడేయకు. అయ్యో, నాకు నీ మీద ఎలాంటి దురుద్దేశం లేదు లక్ష్మి. నా మాట నమ్ము. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయవా ప్లీజ్? గుర్తు లేదు అంటూనే నన్ను చెడ్డదాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నావు. గుణహత్య చేసి చంపాలని చూస్తున్నావు. అలా చావటం కన్నా ఇప్పుడే చావడం మంచిది. ఏయ్, లక్ష్మి! అబ్బా, లక్ష్మి! అత్తయ్య! లక్ష్మి, 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 ఏంట్రా ఏంట్రా ఇది? తలుపులు గడే పెట్టుకుని లోపల ఏం చేస్తున్నారు? ఎందుకురా? ఎందుకు ఇది ఏడుస్తోంది? అది సీన్ చేస్తుంది కానీ లోపల నువ్వు ఊహించిన సీన్ ఏం జరగలేదు. ఏంటి ఏంటి సీను గీను అని వాగుతున్నావు? ఏంట్రా? ఏం జరిగింది? ఏహే, ఏడు బాబు, అసలు ఏం జరిగిందో చెప్పవే. చెప్పాదిత్య, ఏం జరిగింది? గదిలోకి ఎందుకు తీసుకెళ్ళావు? లక్ష్మిని జరిగిందేంటో గుర్తుకు తెచ్చుకోమని బతిమాలుతున్నాను. తేడా వస్తే ముగ్గురు జీవితాలు నాశనం అవుతాయని చెప్తున్నాను, అంతే. విన్నావుగా, అది ఆదిత్య. అంటే నా జీవితం ఏమైనా పర్వాలేదా? మీరు మాత్రం బాగుండాలా? ఆదిత్య ముగ్గురు గురించి ఆలోచించే కదే నిన్ను బతిమాలింది. బతిమాలో బామాలో పిచ్చిదాన్ని ఒప్పిస్తే తప్పించుకోవచ్చని పాపం నెత్తిన పెట్టి బయటికి తరిమేయొచ్చానా? మీరు సుఖంగా కొలకొచ్చానా? వీళ్ళెవరూ మన మంచితనాలని అర్థం చేసుకునే మనుషులు కారు ఆదిత్య. మనసు వాటి విలువ తెలిసిన వాళ్ళు కాదు. పిచ్చితనం కాకపోతే దీన్ని నువ్వు బ్రతిమలాడాల్సిన అవసరం ఏముంది ఆదిత్య?
నిజానిజాలు మన అంతరాత్మకి తెలుసు, ఆత్మసాక్షికి తెలుసు. అమాయకత్వం కాకపోతే ఇలా ఈ మనసు లేని మనుషుల మధ్య ఇలా బిహేవ్ చేయడం ఏంటి ఆదిత్య? ఎంత పిచ్చోడురా నువ్వు. ఏయ్, వెళ్ళు. ఆపవే నీ ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ ఏంటి అత్తయ్య? లేకపోతే లేకపోతే ఏంటే? 10 మందిలో వాడు వాటేసుకోగానే వాడు దాని చుట్టుకు పడుకుని చేసిన తప్పు రద్దయిపోతుందా? వాడేమైనా నీ సొంతం అయిపోతాడా? కొత్తగా సొంతం అవడం ఏంటొదినా? వాడెప్పుడు దాని సొంతమేగా. మరి దీని బతుకు సంతలో పెట్టి అమ్మేస్తారా? అదేగా దాని అర్థం. ఆదిత్య, వీళ్లతో మనకు అనవసరం. పద, మనం వెళ్ళి రాహుల్ని వెతికి పట్టుకొస్తేనే గాని వీళ్ళ నోళ్ళు మూతపడవు. ఎక్కడికే నువ్వు వాడిని తీసుకునేది? ఎవరినో తీసుకొచ్చి నోర్లు ముయించేది? వీడికి 4 స్నానం చేయించి పెళ్లి కొడుకుని చేయాలి. బొగ్గన చుక్క కూడా పెట్టాలి. రేయ్, నువ్వు మాత్రం ఇంట్లో నుంచి కదలటానికి వీల్లేదు. అమ్మా ఏంటొదినా? మంగళ స్నానాలు పెళ్లి బొట్లు అంటావు. వాడు తప్పు చేయలేదు అంటున్నాడు. ఇది నిరూపిస్తాను అంటుంది. ఒకరిని కాకపోతే ఒకరినైనా నమ్మాలిగా. ఇది మరీ బాగుంది. చూసింది రద్దు, అది చెప్పేదే ముద్దు అని అంటావే. వాళ్ళని నమ్మితే దాని గతేం కావాలి? గంగలో దూకాల్సిన కర్మ దానికేంటి పిన్ని? దాన్ని ఈ ఇంటి కోడలు చేసి తీరుతాను. వదినా, ఇది నీ కన్న కూతురే అయితే ఇలాగే చేస్తావా? ఇది నీ బిడ్డ అయితే ఏం న్యాయం చేస్తావు ప్రియా? దుర్గమ్మా, కన్ఫర్మ్, ఇంక డౌటే లేదు. ఏంటి కన్ఫాము? ఏ విషయంలో డౌట్ లేదు? నువ్వు ఆదిత్య కన్న తల్లివి కాదు, కన్న తల్లివి కాదు, కన్న తల్లివి కాదు. కొట్టానంటే మాడు పగులుద్ది. వీడు నా కొడుకు కాకపోవడం ఏంటే? పేగు బంధం ఉన్న ఏ తల్లైనా తప్పు చేసిన బిడ్డల్ని చాటుగా మందలిస్తుంది, 10 మందిలో సమర్థిస్తుంది. కానీ నువ్వు గద్దించో గదమాయించో చేయని తప్పుని వీడి నెత్తినేసి నింద నిజం చేసి ఆదిత్యని దోషిని చేయాలని చూస్తున్నావు. దుర్గా, నువ్వెందుకే దాంతో మాటలు పడతావు? అదేదో నిరూపిస్తానంటుంది కదా, నిరూపించనీరాదు. ఏంటి నిరూపించేది? దీని సంగతి నీకు తెలీదు. ఇది ఏకలున్న కోడిగుడ్డును తెచ్చి చూపించే రకం. నువ్వు లేనిపోనివి సంధించి దీని బతుకు వీధి పాలో గొయ్యి పాలో చేయకు. నువ్వు తిరిగితే తిరుగు, పనికి మాలిన తిరుగుళ్ళు నువ్వు తిరిగితే తిరుగు. అంతేగాని వీణ్ణి గడప దాటిస్తే మాత్రం నిన్ను ఊరికే విడిచిపెట్టను. నువ్వు పదరా, రా. అమ్మా నేను చెప్పేది ప్లీజ్ అమ్మా. తులసి, నాకు గుండె దడగా ఉంది. అమ్మా, దుర్గమ్మ ఇలా చాలా విషయాల్లో చాలా సార్లు ఇలాగే పంతాలకి పంచాయతీలకి వెళ్ళింది, నెగ్గిందా. నువ్వేం భయపడుకో, పద పద. ఇదేదో మళ్ళీ నా పెళ్లి ఆపే ప్రయత్నంలో ఉన్నట్టుంది. ఆగితే కడుపులో పెరిగే ఈ బిడ్డకి తండ్రి ఎవరని చెప్పుకోవాలి? వస్తున్నాను అత్తయ్య. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. అసలు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఊళ్ళోనే ఉన్నాడా? ఊరు దాటి వెళ్ళాడా? ఊళ్ళోనే ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. ఎలా ఉన్నాడో, ఎన్ని అవస్థలు పడుతున్నాడు.
ఎప్పుడు చూడు స్విచ్ ఆఫ్. అసలు ఎందుకు వీడిలా వేధిస్తున్నాడు? వీడు దొరికితే కానీ ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదు. వినయ్, రాహుల్ గురించి ఏమైనా తెలిసిందా? ఎవరికి తెలిసినా వెంటనే నాకు చెప్పమని చెప్పండి. వాడి గురించి మేము చాలా వర్రీ అవుతున్నామని కూడా చెప్పండి. రమ్మన్నావంట? అవును. ఏమన్నా పనా? ఆ రాహుల్కి ఏమన్నా కావాలేమో, ఏం అవసరాలున్నాయో ఏమో. ఒకసారి వెళ్ళి కనుక్కోలేకపోయావా? ఏం అవసరం లేదమ్మా, అన్నీ అరేంజ్ చేశాను. అన్నీ అంటే? భోజనం, పలహారాలు. మందు ఏమైనా పెట్టొచ్చావా? చేచా, ఆ మందే కదమ్మా ఇంత దాకా తెచ్చింది. వాడికి మందు పోస్తే ఏమన్నా తిక్క వేషాలు వేస్తే, ఏమన్నా పాటలు పద్యాలు మొదలు పెడితే బయటపడిపోడు. అందుకే అలాంటివేం ఏర్పాటు చేయలేదు. అయినా ఏర్పాటు చేసిన వాటికి మించేమన్నా అవసరమైతే ఫోన్ చేయమని నీ నెంబర్ ఇచ్చొచ్చా. అనుకున్నా ఇలాంటి చండాలపు పని ఏదో చేసుంటావనే, అందుకే పిలిచాను. ఫోన్ నెంబర్ ఇవ్వడం చండాల పనే. కాదా? కాదు. చుట్టూ పోలీసులు, పైగా వాడి కోసం ఎతుకుతున్నారు. ఆ తులసి వాడిని పట్టుకుని నిజాలు కక్కిస్తాను అంటూ సవాళ్ళ మీద సవాళ్ళు వదులుతుంది. ఇలాంటి టైంలో నువ్వు నెంబర్ ఇచ్చొస్తే, వాడు నీకు ఫోన్ చేస్తే, వాడు సిగ్నల్స్ పట్టుకుని వెతుకుతూ వెళతారు. అప్పుడు పడ్డ కష్టమంతా గంగపాలవుతుంది. అందుకే ఫోన్లు గీన్లు వద్దు. నువ్వే వెళ్ళు, వాడికేం కావాలో చేసి పెట్టరా. నేను అంత దూరం ఆలోచించలేదమ్మా. అన్నింటికీ నేనున్నానుగా. మీరెందుకు ఆలోచిస్తారు? ఎందుకు శ్రమ పడతారు? అలా కాదులే అమ్మా, నేను వెళ్ళొస్తా. అవును, ఆ బోర్వెల్ రమేష్ వచ్చాడా? బయటికి రాలేడట. రాగానే ఫోన్ చేస్తానన్నాడు. వాడు ఫోన్ చేయటం కాదు, నువ్వే వాడికి ఫోన్ చేయి. ఎక్కడున్నాడో కనుక్కో. దగ్గరుండి మరి నేను చెప్పిన పని పురమాయించిరా. నువ్వెట్టా చెప్తే అట్టా. అలా అని తప్పించుకోవడం కాదు, కాస్త బుర్ర కూడా పెట్టండి. మీరు బయలుదేరండి. అలాగే. ఆంటీ, ఏంటి నన్ను ఇక్కడికి రమ్మన్నారు? నీకు గుడ్ న్యూస్ చెప్దాం తులసి. గుడ్ న్యూస్ అంటున్నారు? రాహుల్ దొరికాడా? తప్పు తనే చేశానని గుర్తుకొచ్చి ఒప్పుకున్నాడా? దొరకడం ఒప్పుకోవడం కాదు, మా మినిస్టర్ అన్నయ్య డిఎన్ఏ రిపోర్ట్ వెంటనే వచ్చేలా ఏర్పాటు చేస్తానన్నాడు.